మా పెళ్లి విషయంలో కూడా వీరే పెద్దగా ఉండి కూడా అన్నీ చూసుకున్నారు. ఇంట్లో కూడా అందరూ యంగ్స్టర్స్గా ఉంటే మా అత్తగారి తర్వాత ఆవిడే పెద్దరికం చేస్తూ అందరినీ ఏ విధంగా అన్ని విషయాలు చూసుకోవాలని చూసుకుంటూ వచ్చారు. అలాంటి ఒక విధంగా చెప్పాలంటే అందరికీ ఏ అవసరాలు ఉన్నా కానీ కుటుంబానంతా కూడా కలుపుకుంటూ ముందుకు పోయారు. ఇటీవల కాలంలో ఆవిడకి సుస్థి కావడం, అనారోగ్యం కావడం, దాంతో ఈరోజు తెల్లవారుతో చనిపోవడం చాలా బాధేస్తుంది. ఒకసారి అందరికంటే జయకృష్ణ గారికి కూడా చాలా తీరని లోటు ఇది. ఒకసారి ఈ వయసులో ఇలాంటి రావడం చాలా బాధేస్తుంది. కానీ ఇది ఇలాంటి సమయంలో నా బావగారికి అయితే ప్రగాఢమైనటువంటి సంఘీభావాన్ని, సానుభూతి తెలియజేస్తూ దేవుడు ఆయనకి అన్ని విషయాల్లో ముందుండాలని కోరుకుంటున్నాను. నాకు ఈ కుటుంబంతో పరిచయం అయింది మొట్టమొదటిసారిగా ఈయన నాకు పరిచయం అయింది ఒక సినిమా ఎగ్జిబిటర్గా. నేను అప్పుడు సినిమాటోగ్రఫీ మినిస్టర్గా ఉంటే ఫస్ట్ టైం నా దగ్గరికి వచ్చేవారు. అక్కడి నుంచి పరిచయం, తర్వాత మా నాయకుడు అయినటువంటి మామగారు అయినటువంటి రమారావు గారిని కలవడం, అవన్నీ జరిగాయి. ఈయనే అన్ని విషయాల్లో ముందుండారో చూశారు. అలాంటి వ్యక్తికి ఈరోజు రావడం చాలా బాధేస్తుంది. ఏదేమైనా మేమందరం అండగా ఉంటాం. ధైర్యంగా ఉంటాడు, ధైర్యంగా ఉండే ముందుకు. ఇది ఎవరూ తీర్చలేని లోటు, చాలా బాధాకరమైన సంఘటన. తలుచుకుంటూ ఒకసారి చాలా బాధేస్తుంది. ధైర్యంగా ఉండడం తప్ప వేరే మార్గం లేదు.